డాక్టర్ గాయత్రి. నేను గత కొన్ని 10 రోజుల మట్టి నా పాప గురించి ఆచూకీ కోసం తిరగలేని పోలీస్ స్టేషన్ కానీ ఊరు కానీ లేదు. నా తెలిసి మీ అందరికీ తెలుసు అనుకుంటున్నాను. నాకు వెంకట్ సిద్ధార్థ్కి ఒక 10 సంవత్సరాల ముందు పెళ్ళైంది. ఆయన చేస్తున్న ఇల్లీగల్ అఫైర్స్ ఇంకా అలాగే కొనసాగుతున్నాయని చూసి నేను ఒక 3 నెలల ముందు ఆయన ప్రశ్నించగా అక్కడి నుండి ఆయన వాళ్ళ అమ్మ నాన్న తాలూరి గాయత్రీదేవి గారు, కళ్యాణ్ చక్రవర్తి గారు అది కాస్త మందలించకపోయి సపోర్ట్ చేస్తూ నన్ను ఇంకా రివర్స్లో టార్చర్ చేస్తుండగా నేను అది తీసుకోలేక మా అమ్మ వాళ్ళ ఇంటికి మా 2 పిల్లలకి పట్టుకుని వెళ్ళిపోయాను. అది వెళ్తూ పోలీస్ స్టేషన్లో కూడా వాళ్ళ పైన కంప్లైంట్ పెట్టి వెళ్ళాగా ఇంకా ఆ టార్చర్ని భరించలేను. వాళ్ళు చేస్తున్న అక్రమాలన్నీ నేను పోలీస్ స్టేషన్లో ఎవిడెన్స్లతో నేను సబ్మిట్ చేస్తాను. అక్కడి నుండి ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయకుండా తన అధికారం అంతా ఉపయోగించి అసలు నా కేసు అనేది ఫైల్ చేయకుండా ఒక 4 రోజులు అలాగా ఒక పక్కన పెట్టినిచ్చారు. ఈ క్రమంగా పోలీసులు ఆధీనంలోనే నా పాపని చూడడానికి రావచ్చు అని నాకు చెప్పి చేస్తుండగా అలాగే ఒక 4-5 సార్లు మా ఇంటికి వచ్చి నా పాపని చూస్తుండగా 2 కవల పిల్లలు వాళ్ళని చూస్తుండగా వచ్చి ఒక పాపని బలవంతంగా మమ్మల్ని తోసి పట్టుకుని వెళ్ళిపోయి గేటుకి తాళం వేసి వెళ్ళిపోయారు. నెక్స్ట్ రోజు నుండి పాప కానీ ఆయన కానీ ఎక్కడున్నారో కూడా తెలియదు. ఆ రోజు నుండి పోలీసులు ఇప్పటికీ వెతుకుతున్నారు. కానీ 10 రోజులు అవుతుందా ఒక పాపని వెతకడానికి? కనీసం తెలిసిన వ్యక్తి పాప ఎక్కడుందో నాకు తెలుసు, నేను చూస్తున్నాను, పాప బాగానే ఉంది అని సమాచారం ఇస్తున్న వాళ్ళ అమ్మ తాలూరి గాయత్రీదేవిని ఎందుకు కస్టడీలోకి తీసుకోవట్లేదు? పాప కోసం ఇక్కడికి అక్కడికి తిరుగుతున్నానని కూడా వాళ్ళకి తెలిసి ఆవిడ కస్టడీలో తీసుకుంటే పాప ఎక్కడుందో తెలుస్తుంది కదా. ఎందుకు అంటే కేవలం ప్రభుత్వ అధికారి అన్నా తీసుకోవట్లేదు? అంటే ప్రభుత్వ అధికారిలో ఉంటే అంతా అలా అయిపోతుందా సార్? నా పాప ఇప్పటికీ 10 రోజులైంది, ఎలా ఉందో ఏంటో కూడా తెలియకుండా ఉంటున్నాం. ప్లీజ్ దయచేసి హోమ్ మినిస్టర్ గారికి ఒకటే విన్నపం, నా పాపని ఎవరైతే తీసుకెళ్లారో వాళ్ళని కస్టడీలోకి తీసుకుని నా పాపని నాకు అప్పగించాలని కోరుకుంటున్నాను. నా పేరు గంగాభావాని, ప్రగతిశీల మహిళా సంఘం, అదేవిధంగా బార్ కౌన్సిల్ మెంబర్ని. దీని సమస్య దృష్టికి వచ్చినప్పుడు విశాఖపట్నంలో మా మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు ఉన్నారు. వారి దగ్గరికి ఈ గాయత్రి వెళ్ళి తన సమస్య చెప్పుకుంది. తన బాధని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే వాళ్ళు రిజిస్టర్ చేయలేదు. ఎందుకంటే వాళ్ళ అత్త తాళ్ళూరి గాయత్రీదేవి గారు ఆపుతుంది కేసు బుక్ చేయకుండా. మహిళా సంఘాలు అక్కడ ధర్నా చేసిన తర్వాతనే ఈ కేసు బుక్ అయింది. ఫస్ట్ అది గమనించాలి. తర్వాత పోలీసులే ముందు పంచాయతీ చేసి స్టేషన్లో 2 కవల పిల్లల్ని చూసుకునే అవకాశం ఇవ్వమని చెప్పారు. ఏమో గత నెల పుట్టింటికి వెళ్ళింది. ఇప్పుడు దాకా 10 ఏళ్ళు పెళ్ళైనాక 10 ఏళ్ళ నుంచి అత్తింట్లోనే ఉంది. ఎప్పుడైతే ఇతను సెకండ్ లవ్ అఫైర్ ఉందని తెలిసిందో ఆ సెటిల్ చేసుకోమని ఆ పుట్టింటికి వెళ్ళింది పిల్లల్ని తీసుకొని. కేసు పెట్టమని డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలో వాళ్ళ అత్తగారు ఈ అమ్మాయిపై హెరాస్మెంట్ చేయడానికి కేసు బుక్ కాకుండా చాలా ప్రయత్నం చేసింది. మహిళా సంఘం ఆధ్వర్యంలో మా మహిళా సంఘం చేయడం వల్ల కేసు బుక్ అయింది. ఇది వరకు నేపథ్యం. ఈ జరుగుతున్న సమయంలోనే ఇతను పాపం చూడడానికి పాపం తీసుకెళ్లాడు. వాళ్ళు కిడ్నాప్ కేసు ముందు పెట్టలేదు. తర్వాత మన వాళ్ళు డిమాండ్ చేస్తేనే తర్వాత కిడ్నాప్ కేసు కూడా యాడ్ చేయడం జరిగింది. బిఎన్ఎస్ ప్రకారము అన్ని సెక్షన్లు పెట్టి వాళ్ళు పెట్టారు. ప్రధానంగా అది ఎఫ్ఐఆర్ క్రైమ్ నెంబర్ 192/2006 క్రైమ్ రిజిస్టర్ అయింది. ప్రధానంగా 390, 329, 127, 351, 115, 137 కిడ్నాప్ కేసు పెట్టారు. ఎవరి మీద? భర్త మీద, అత్త మామ మీద, మరిది మీద పెట్టారు. ఈ నేపథ్యంలో కస్టడీలో తీసుకోలేదు. కిడ్నాప్ కేసు ఉంది. దాదాపు 7 సంవత్సరాలు జైలు శిక్ష పడేది. బెయిల్ కూడా ఉండదు. కానీ ఆమె ఇక్కడ విజయవాడలో ఆమె చీఫ్ ఇంజనీర్ ఆఫీసులో జలవనరుల శాఖలో మన పవన్ కళ్యాణ్ ఉండే పేసీలో మెయిన్ చీఫ్ ఇంజనీరు. ఈవిడ మీద గతంలో ఇంజనీర్లు కూడా ఈమె మీద స్ట్రైక్ చేసిన పరిస్థితి ఉంది. ఈమె మంచి లంచగొండని అది TV9లో కూడా అది వచ్చేసినాయి. ఆమె మీద ఏం కథలు ఉంటాయి, ఆమె ఎంత అవినీతి పర్రాలు. ఈ అవినీతి పర్రాలు అక్కడ ఉండి ఆమె అరెస్ట్ కాకుండా వాళ్ళ కొడుకుని దాచిపెట్టి వాళ్ళ కొడుకుతో పాటు ఒక ఉమెన్ సర్వెంట్ని పెట్టి మేనేజ్ చేస్తుంది. ఈ నేపథ్యంలో ఈ గాయత్రీదేవి నిన్న విశాఖపట్నం పోలీసులు తీసుకొని ఆ ఫోన్ ఐడెంటిఫై చేసి 12 ఫోన్ ఐడెంటిఫై అవుతుందని చెప్పి అది పట్టుకొని ఒంగోలు వచ్చారు. కానీ ఒంగోలు వస్తే ఆ ఫోన్ ఎక్కడ కనపడుతుంది? శ్మశానంలో, బస్ స్టాండ్లో కనపడుతుంది.
అంటే ఇలా ఫోన్ వేరే వాళ్ళకి ఇచ్చి పని అమ్మాయికి ఇచ్చి తిప్పుతూ ఉన్నారు. వీళ్ళు వేరే చోట ఉన్నారు, వాళ్ళ ఫోన్లు ఆపేసుకొని. ఇదంతా ఒక సినిమాటిక్గా ఉంది ఆ మేనేజ్మెంట్. కాబట్టి మేము డిమాండ్ చేస్తున్నామంటే, విశాఖపట్నం నుంచి ఇక్కడ ఎందుకు కేసు పెడుతుంది, ఇక్కడికి ఎందుకు వచ్చి ప్రెస్ మీట్ పెడుతుందంటే, ఇక్కడున్న హోమ్ మినిస్టర్ గారు అమ్మగారు, మీరు ఆడపిల్లల పక్షాన ఉంటారా ఉండరా? పవన్ కళ్యాణ్ గారు మీ పేషీల్లోనే ఒక అధికారి ఇంట్లో జరుగుతున్న గొడవ కాబట్టి ఈమె వాళ్ళు అందరిని అరెస్ట్ చేసి భర్తని, అత్తని, మామని, మరిని అరెస్ట్ చేసి ఆ పాపని ఇప్పించవలసి కోరుతున్నాం. ఆ పాపకి గుండెలో హోల్ ఉంది, పద్దాకలు డాక్టర్ పర్యవేక్షణలోనో పుట్టి ఉండి అమ్మాయిని రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మేము మహిళా సంఘంగా డిమాండ్ చేస్తున్నాము, మీరు మీ అధికారులు చేస్తున్న ఈ చర్యలను ఖండిస్తూ వెంటనే పోలీస్ చర్యలను కూడా మేము ఖండిస్తున్నాము. వెంటనే హోమ్ మినిస్టర్ గారు చర్య తీసుకొని వాళ్ళ అత్తని, మా వాళ్ళని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం.